నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సునీత పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోంది. అంగన్వాడీ కేంద్రంలోని కోడిగుడ్లు, పాలు, బాలామృతం, చిక్కీలు, రాగిపిండి ఆటోలో బజార్కి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా సీడీపీఓ విజయలక్ష్మి విచారణ జరిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధ్యక్షం డబ్బులు మేమే పెట్టినారు మనిషి పిల్లకాయలు 100 ఇచ్చింది 100 ఇచ్చింది ఎప్పుడు మనవాడు కొట్టలేదు అప్పుడు సంవత్సరం అయింది ఇచ్చాను చెప్పను ఆయమ్మని చెప్పమను మేడం చెప్పమను రమ్మను మా ఆయన తీసుకుని రమ్మను 100 రూపాయలు కరెంట్కి రైతులు పెట్టి ఇచ్చింది సంతకం పెట్టండి. అది ఈ నెలకి ఇచ్చిందా? ఈ నెలకి ఇచ్చింది. పాప కూడా పోయిన నెల పిండి ఇలా ఒట్టు గుడ్లో ఇచ్చింది. పిండి అడిగితే 3వ సంవత్సరం పాప మర్చిపోయింది కాబట్టి పాప తీస్తే ఇచ్చే పని అయితే పాప ఎవరికైనా ఒక పాప మైండ్ కాదు. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా మీరు. కుర్చీలు టేబుల్ ఉంది డబల్ ఎన్ని వచ్చాయా? ఇప్పుడు వంట మీరు ఏం చేస్తున్నారు? వంటకి ఎలా చేస్తున్నారు? ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రతి నెల అందరికి పంపిస్తున్నాడు. గవర్నమెంట్ మీద డబ్బులలో ఉండే ఒక్క మాట బియ్యేది అప్పుడు దాంట్లో ఒక్క కూర వేసేది అట్లా డీజిల్ బస్ కలిపేది పెట్టేది అదే అప్పుడు ఒక గుడ్డు 4 అరకేసేదా యాన్ వేసిన నువ్వు అదే వాళ్ళ ఇంటికి గుడి పెట్టి పెట్టిండ్రు. వాళ్ళకేం తెలుసు? మొత్తం పెట్టింది, హాఫ్ పెట్టింది, వాళ్ళకి తెలుసు. అమ్మాయి కూడా ఇప్పుడు చెప్తుంది. చెప్పండి మేడం. ఈ ఐసిడిఎస్ అంగన్వాడీ ఐసిడిఎస్ వెంకటాచలం పరిధిలో ఉన్న పొదలకూరు మండలంలోని ఇక్కడ వెంకటేశ్వర నగర్ అంటే కూసుమంచి కోకంచి గ్రామంలో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో నిన్న ఆటోలో కొన్ని సరుకులు తరలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు. దాని మీద ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాము. గ్రామ ప్రజల్ని మన తల్లుల్ని కూడా పిలిచాము. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాము. ఇవి ఎంత సరుకులు వచ్చాయి, ఏంది, ఇవన్నీ ఎంతమందికి ఇచ్చారు, మనిషితో కూడా రాయించుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ క్రోడీకరించి అసలు ఎందుకు ఇవ్వలేదు, ఎంతమందికి ఇంకా ఇవ్వలేదు, ఎంత స్టాక్ ఇంకా మిగిలింది, అవన్నీ కూడా మేము లెక్కలు చూసి ఇవన్నీ నివేదిక మేము పై అధికారులకు తెలుపుతాము. కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ మిస్యూజ్ అనేది అస్సలు జరగకూడదు. కానీ దురదృష్ట ప్రకారం ఇక్కడ కొంచెం జరిగింది. అది మొత్తం ఎంత అని ఏందనేది మేము లెక్కలు చూస్తాము. చూసి తప్పనిసరిగా మేము పై అధికారులకి పంపిస్తాము. పై అధికారులు తగు చర్య నిమిత్తం ఏం తీసుకుంటారు అనేది తెలుపుతాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు చాలా కోఆపరేట్ చేశారు. తర్వాత మన నాయకులు కూడా వచ్చినారు. వాళ్ళందరి సహకారం తీసుకుంటాము. ఇంటి మీదట ఇట్లాంటి చర్యలు జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఈ అమ్మాయి మీద మాత్రం ఇప్పుడు ఎంతవరకు స్టాక్ మిస్యూజ్ అయింది ఏందనేది కూడా లెక్కలు తీసి ఇవన్నీ నివేదిక మేము పై అధికారులకు పంపుతాము. పాలు 7 బాక్సులు అంటే 84 లీటర్లు, గుడ్లు 9 అట్టలు ఉన్నాయి, 180 గుడ్లు, బాలామృతం 11 ప్యాకెట్లు, రాగిపిండి 9 అంటే 9 కిలోలు, అటుకులు, ఖర్జూరం, చిక్కీలు, బెల్లం 2 ప్యాకెట్లు చొప్పున ఉన్నాయి. అది కాక మళ్ళీ నేను సాయంత్రం వెంటనే సూపర్వైజర్ని పంపించడం జరిగింది. స్కూల్లో బయట కొన్ని అంటే గోడ పక్కన రాత్రి కొన్ని బాక్సులు ఉన్నాయి. పాలేమో 4 బాక్సులు ఉన్నాయి. గుడ్లు కూడా 6 అట్టలు ఉన్నాయి.
అవి కూడా అన్నీ మేము స్వాధీనం చేసుకున్నాము. ఇవన్నీ లెక్కలు తీసి అసలు ఎంతవరకు ఈ అమ్మాయి ఫ్రాడ్ చేసింది, ఏంది, అసలు ఎందుకు ఇలా చేసింది, ఇవన్నీ కూడా మేము లెక్కలు తీసి ఆమె పైన చర్య కోసం మేము పై అధికారులకు పంపుతాం. ఇప్పుడు అమ్మాయికి 2 సెంటర్లు ఉన్నాయి, 54 సెంటర్లు ఉన్నాయి. ఇక్కడికి 2 వస్తుంది. అదే అంటాం, తను కూడా ఇప్పుడు అదే అడిగితేనే వచ్చినప్పుడు స్టాక్ వెరిఫై చేయడం అనేది ఖచ్చితంగా చేస్తుంది. స్టాక్ పక్కన పెట్టండి మేడం, ముందు అసలు ఫర్నిచర్ లేదు కదా. ఆ ఫర్నిచర్ ఇవన్నీ అక్కడ పోయినాయన్నా తెప్పించి పెడతాను. ఇప్పుడు సూపర్వైజర్ ఏం చేస్తున్నారు? అదే నేను ఇప్పుడు లెక్క తీస్తానండి, ఏమేమి ఆఫీస్ నుంచి ఇచ్చామో అవన్నీ ఇక్కడ తెప్పించి పెట్టిస్తాను. సెంటర్ కూడా బాగలేదు, సెంటర్ మార్చమని నేను గతంలో కూడా అమ్మాయికి చెప్తున్నాను. ఇప్పుడు ఆ సెంటర్ కూడా వేరే రెంట్కి తీసి పెడతాం. స్కూల్లోకి మార్చమన్నాము, స్కూల్లో ప్లేస్ లేదన్నారు. ఇప్పుడు వేరే అంటే మన గ్రామస్తులు వేరే ఇల్లు చూపిస్తా అన్నారు. వాళ్ళకి కూడా మార్చేసి కొంచెం పగడ్బందీగా స్టాక్ ఉండేట్టు కూడా వేరే. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు నాయుడు, మాది తోకంకి లోకల్ ఈ ఊరేను. గత 5 ఏళ్ల నుంచి మేము మా ఊళ్ళో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఆమె అంగన్వాడీ టీచర్గా రావడమే ఒక అక్రమంగా వచ్చింది. నాకు తెలిసి ఆమె సర్టిఫికేట్ కూడా సరిగ్గా లేవు. అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు ఆమె దగ్గర ఏదో అమౌంట్ తీసుకొని ఆమెకి పోస్ట్ ఇచ్చారని చెప్పి తెలిసింది. సో దాన్ని కూడా ఒకసారి మేము పై అధికారులకు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి అవి చూసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కానీ, గర్భవతులకి ఇవ్వాల్సిన ఈ బాలామృతం కానీ, ఈ మిల్క్ ప్యాకెట్లు, గుడ్లు ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వకుండా అవన్నీ పక్కదారి పట్టిస్తూ ఉంది. ఇది మాకు గత 2-3 ఏళ్ళ నుంచి కూడా మా ఊళ్ళో అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నా. మేము సరే చూద్దాంలే, ఇవి మారుతుందని 1-2 సార్లు హెచ్చరించగా మారకుండా అదే పద్ధతిలో పోతూ ఉంది. ఇంకా కూడా ఏంటంటే నన్ను ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు, నా వెనక నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి అందరిని బెదిరిస్తూ ఉంది ఊళ్ళో. ఇట్లా జరుగుతున్న క్రమంలో లాస్ట్ పోయిన మంత్లోనే మేము కొన్ని వీడియోలు తీసాము. మళ్ళీ సరే ఈ నెల కూడా చూస్తే ఈ నెల కూడా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ తీసుకెళ్తామంటే మళ్ళీ ఆ వీడియోలు తీసుకొని నేను అవన్నీ పట్టుకొని మేము స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము. అవన్నీ నేను మీడియా కూడా చూపించాము అవన్నీ. సో ఆమె మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులందరూ మేము కోరుతా ఉన్నాము. ప్లస్ ఊళ్ళో అందరూ చిన్నపిల్లలకు కానీ బాలింతలకు కానీ అందరూ కూడా న్యాయం చేయాలి. వాళ్ళందరూ కూడా తగు పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.